నమస్కారం. మీ విజయ్ కుమార్ గంట. ఈ మధ్య చాలా అతి చిన్న వయసు పిల్లల నుంచి వృద్ధుల వరకు, నడి వయసు వారి వరకు ఎక్కువగా పట్టి పీడిస్తున్నటువంటి సమస్య కండరాల నొప్పి, కాళ్ళ నొప్పి, కీళ్ళ నొప్పి, నడవలేకపోవటం. అతి చిన్న వయసులోని కూడా ఈ సమస్యలు కనపడుతున్నాయి. ఇవి మనం తీసుకునేటువంటి ఆహారపు అలవాట్ల కారణంగా ఏర్పడుతున్నాయని, ఎక్కువగా శరీరంలో యూరిక్ యాసిడ్ పేరుకుపోతుందని, దీనివల్ల ఈ సమస్యలు ఏర్పడుతున్నాయి. అసలు యూరిక్ యాసిడ్ మన శరీరంలో పెరిగిపోయిందని కేవలం మన శారీరక వ్యవస్థలో లేదా మన నిత్య కృతుల్లో వచ్చే తేడాల వల్ల చెప్పేసేవచ్చా? మన కండరాల నొప్పి వస్తే దానికి కారణం యూరిక్ యాసిడ్ పెరిగిపోవటమేనా? మనకి మోకాళ్ళ నొప్పులు వస్తే దానికి కారణం యూరిక్ యాసిడ్ పెరిగిపోవటమేనా? మన భుజాలు పట్టేస్తే యూరిక్ యాసిడ్ పెరిగిపోవటమేనా? ఇలాంటివన్నీ మనం వైద్యుడి చేత పరిశీలించి, వైద్యుడి చేత పరీక్షించుకొని, మన యూరిన్ అంటే మూత్రాన్ని పరీక్షించిన తర్వాత లేదా ఇతర రీత్యా పరిశీలించిన తర్వాత వైద్యుడు చెప్తాడు. దాన్ని బట్టి మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. నిజానికి యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటే దానివల్ల వచ్చేటటువంటి రుగ్మతలను తగ్గించుకోవటం పెద్ద కష్టమే కాదు. ఎక్కువగా ఆహారం, ఎక్కువగా మంచినీరు తీసుకోవటం, మనిషి కనీసం రోజుకి 3 లీటర్లు మంచినీరు తీసుకోవటం, అంతకన్నా ఎక్కువ తీసుకోవద్దని ఇప్పుడు హృద్రోగ నిపుణులు చెప్తున్నారు. దానివల్ల ఇబ్బంది ఉంటుంది. సో 3-4 లీటర్ల వరకు నీళ్లు తీసుకోవటం ఎక్కువ భాగం. అట్లాగే మాంసకృతులు లేదా మాంసాహారాన్ని పరిమితికి మించి మాత్రమే తీసుకోవటం. మాంసాహారం మానేయమని కాదు. వెనకటి ఏంటంటే మాంసాహారానికి ఒక వారంలో, నెలలో ఒక 2 రోజుల్లో లేదా వారానికి అవసరం పరిమితం చేసి, ఆ మాంసాహారాన్ని కూడా పూర్తిగా మాంసాహారమే తీసుకునేవాళ్ళు కాదు. వాటిలో రకరకాలు ఏవో కలిపి తీసుకునేవాళ్ళు, అంటే అరుగుదల, ఇతర అంశాలు. కాబట్టి యూరిక్ యాసిడ్ తేలిగ్గా నివారించేది. అలాగే శారీరక అంటే మనం తీసుకునే ఆహార పదార్థాల్లో మార్పులు చేసుకోవటం, ముఖ్యంగా నీరు ఎక్కువ తీసుకోవటం వల్ల ఇది తీసుకోవటం. అలాగే యూరిన్ ఎక్కువ దుర్గంధం వస్తే జబ్బు వచ్చేసినట్టు కాదు, సాధారణంగా అది అలా ఉంటుంది, మనం గమనించం అంతే.